హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు తెలివిగల భార్య. ఆఫ్ కోర్స్ అందరూ భార్యలు తెలివిగల వాళ్ళే అనుకోండి. ఈ తెలివిగల భార్య కథ ఏంటో విందామా? అనగనగనగనగనగా శ్యామ్లాల్ అనేవాడు శ్రద్ధాశక్తులు గల రైతు. అతను శ్రమించి చెమటోడ్చి స్వశక్తితో చాలా ఎకరాల భూమి సంపాదించాడు. అతని కొడుకులు హీరాలాల్, మోతీలాల్ అనే వాళ్ళిద్దరున్నారు. హీరాలాల్ తండ్రిలాగే శ్రమించేవాడు. మోతీలాల్ మాత్రం చాలా బద్ధకస్తుడు. ఏ పని చేసేవాడు కాదు. శ్యామ్లాల్ పోయేసరికి హీరాలాల్ 25 ఏళ్లవాడు. అతనికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. మోతీలాల్ 20 ఏళ్లవాడు. తండ్రి పోగానే హీరాలాల్ తండ్రి ఆస్తిని తమ్ముడికి పంచి ఇచ్చాడు. మోతీలాల్ తల్లి వెంటనే ఉంటూ తన పొలాల గురించి ఏమీ పట్టించుకోలేదు. వాటిని కౌలుకు ఇచ్చేసి ఊళ్ళో జులాయిగా తిరిగేవాడు. పేకాటతో కాలక్షేపం చేసేవాడు. పెద్ద పెద్ద పందాలతో పేకాట ఆడి మోతీలాల్ చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. తన దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోగా తల్లి వద్ద ఉన్న డబ్బు ఇంకా తీసుకొని తగలెట్టేశాడు. ఇంకా డబ్బు కావాల్సి వచ్చి తన పొలం కొంత తాకట్టుకు పెట్టి తన అన్న వద్ద డబ్బు తీసుకున్నాడు. ఇలా రోజురోజుకు మోతీలాల్ స్థితి దిగజారిపోయింది. వాడు ఎలా బాగుపడతాడా అని అతని తల్లికి బెంగ పట్టుకుంది. ఆమె తన భర్త పోయాక మొట్టమొదటిసారిగా తన అక్కను పొరుగుళ్లలో చూడబోయి తన కొడుకు గురించి చెప్పుకొని బాధపడింది. వాడికి ఒక మంచి పిల్లను చూసి ముడివేయి, వాడే మారతాడు అన్నది అక్క. తెలుసు కదా ఫ్రెండ్స్, పాతకాలంలో ఎంతోమందికి ఇదే ఒక సరైన మార్గంగా కనిపించేది. ఎవరైనా మగపిల్లవాడు బరువు బాధ్యతలు లేకుండా తిరుగుతుంటే అతనికి ముందు పెళ్లి చేసేయండి, వాడు సెట్ అయిపోతాడు అని అనేవాళ్ళు. అది ఒకప్పుడు అనుకోండి. కానీ ఇలాంటి థింకింగ్లో వాళ్ళ తప్పు ఏమాత్రం లేదు తెలుసా? ఎందుకంటే పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ తీర్చడానికి స్ట్రెస్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది మంచిదా చెడ్డదా అనే నిర్ణయం పక్కన పెట్టి కథలోకి వెళ్ళిపోదు. ఓకే. మోతీలాల్ తల్లి తన అక్కను ఆడపిల్ల ఎవరైనా ఉందా అని అడిగింది. మా పక్కింటి వాళ్ళు చాలా గౌరవస్తులు. వాళ్ళ పిల్ల శివాని కూడా చూడచక్కనిది, బుద్ధిమంతురాలు, చాలా తెలివిగలది కూడా అన్నది అక్క. తల్లి ఇంటికి తిరిగి వచ్చి సంబంధం గురించి చెప్పింది. మోతీలాల్ పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి ఘనంగానే జరిగింది. పెళ్ళైన కొద్ది రోజుల పాటు మోతీలాల్ పేకాట జోలికి అంతగా పోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పేకాట వ్యసనం మళ్ళీ తిరిగి వచ్చింది. అతను మళ్ళీ ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం మానేశాడు. వీడు మళ్ళీ మొదటికొచ్చాడు, ఏం చేయాలి అని అత్తగారు శివానితో అంది. మీరేం దిగులు పడకండి అత్తయ్య, ఏదో ఒక ఉపాయం నేనే చూస్తాను అంది శివాని. ఒకరోజు రాత్రి ఆమె తన భర్తతో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరాదు, ఈ పేకాట్లో ఉన్నదంతా ఊడ్చుకుపెట్టిపోతుందేమో అన్నది. పెళ్ళాం చేత బుద్ధి చెప్పించుకునేంత గనుండి అనుకున్నావా? ఇంకెన్నడూ ఇలాంటి సలహాలు ఇవ్వకు, అర్థమైందా అన్నాడు మోతీలాల్. శివాని పెద్దగా ఏడ్చి భర్తకు నానా శాపనార్థాలు పెట్టింది. మోతీలాల్ వాటిని లక్ష్య పెట్టక, ప్రస్తుతం డబ్బు పోతున్న మాట నిజమే, కానీ మనం నెగ్గి పోయిందెల్లా రాబట్టాలి, అదే జూదంలో ఉన్న గమ్మత్తు, ఊరికే నసపెట్టకు, పడుకో అన్నాడు. శివాని దగ్గర బంధువు ఒక ఆయన అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసేవాడు. ఆయన చాలా తెలివిగలవాడు. ఆయనకు కొంత ఇంద్రజాలం తెలుసు. ఇంద్రజాలం అంటే మ్యాజిక్. తన భర్తను మార్చడానికి ఆయన సహాయం తీసుకోవాలనుకుంది శివాని. తన అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి తన బంధువులను కబురు చేసింది. అంతా విన్న బంధువు ఆమెకు ఒక మంచి సలహా ఇచ్చాడు. శివాని తిరిగి ఇంటికి వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం మోతీలాల్ స్నానానికి పోబోతుండగా మోతీలాల్ గదిలో మంట లేచి అతని బల్ల మీద ఉన్న కాగితాలు, పుస్తకాలు అన్నీ మండిపోయాయి. నిప్పు నిప్పు అంటూ శివాని కేకలు పెట్టింది. మోతీలాల్ పరిగెత్తుకుంటూ వచ్చి మంటలార్పేశాడు. చిత్రంగా ఉందే, ఆ బల్ల మీద నిప్పు ఎలా వచ్చింది? సమయానికి నువ్వు చూసావు గనక సరిపోయింది, లేకపోతే ఇల్లంతా కాలి బూడిదైపోయి ఉండేది అన్నాడు మోతీలాల్. నేను పక్క సరిచేస్తుండగా పొగ కనిపించిందండి, వెంటనే భగ్గున మంట లేచింది, కేకలు పెట్టాను అన్నది శివాని. మర్నాడు నిద్రలేస్తూనే శివాని తనకు వచ్చిన కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ కలలో ఒక పెద్ద వెలిగిపోతున్న రథం మీద ఒక ఋషి వాళ్ళ ఇంటికి వచ్చాడట. ఆయన ఆమెతో, తల్లి జాగ్రత్త, పేకముక్కలు సర్వనాశనం చేయడానికి మీ ఇంట ప్రవేశిస్తున్నాయి, వాటి వల్ల మీకు గల సమస్తము తుడిచిపెట్టుకుపోతుంది అన్నాడట. లేదు స్వామి, వాటితోనే మాకు ఐశ్వర్యము, ఆనందము అన్నీ వస్తాయి. ఇప్పుడు నష్టం జరుగుతున్నా నా భర్త కాలక్రమేణా పోయిందంతా రెట్టింపుగా వడ్డీతో సహా తేగలరట అని శివాని ఆ ఋషికి చెప్పిందట. ఆయన పెద్దగా నవ్వి, అమ్మాయి, కావాలంటే వచ్చే శనివారం నేను చెప్పినట్టు చేసి చూడు. స్నానం చేసి రోజల్లా ఉపవాసం ఉండి
పేక ముక్కల మీద ఇంత గంగాజలం చల్లు, వాటిని ఒక కొత్త గుడ్డతో మూటగట్టు. గంగాజలం ప్రోక్షించిన తర్వాత ఓం క్రీం హ్రీం సర్వం అని ఒక మంత్రం చదువు. ఆ తర్వాత ఆ పేక ముక్కలను గబగబా కలుపు. వాటి ప్రభావం నీకే తెలుస్తుంది అన్నాడట. ఇదంతా శివాని భర్తకు చెప్పి, నాకు ఇలాంటి వాటిలో అస్సలు నమ్మకం లేదండి, కానీ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామా అంది. ఏంటే శివాని అంటూ అత్తగారు అక్కడికి వచ్చింది. శివాని ఆమెకు తన కల గురించి చెప్పింది. శివాని, నీకు నమ్మకం లేకపోతే పోనీ, నన్ను చేసి చూడ నీవే, ఏం జరుగుతుందో చూద్దాం అంది అత్తగారు. అయ్యో ఎందుకు అత్తయ్యా, కలల్ని ఎవరైనా నమ్ముతారా అని శివాని తన అపనమ్మకాన్ని సూచించేటట్టుగా తలాడించి నవ్వుతూ భర్త కేసి చూసింది. శనివారం ఉదయం మోతీలాల్ తల్లి తన కొడుకుతో, ఒరే మోతీ, ఇవాళ పేకాటకు వెళ్ళకురా నాయనా, నీ పేక ముక్కలు నాకివ్వు, ఏం జరిగేదో చూద్దాం, ఇవాళ ఉపవాసం ఉంటాను నేను అన్నది. అమ్మా, నువ్వు నిజంగా కలను నమ్ముతున్నావా? ఇప్పుడు అందులో చెప్పినట్టే చేస్తావా అన్నాడు మోతీలాల్. అవును నాయనా, నిజంగా చేసి చూస్తాను, పోయేదేముంది అన్నది తల్లి. పేక ముక్కలు ఇప్పుడు నేను ఇవ్వను, మధ్యాహ్నం నుంచి తీసుకో, నా పేకాట మాన్పించడానికి నీకు ఇదొక వంక అన్నాడు మోతీలాల్. అతను మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాక పేక ముక్కలు బల్ల మీద పెట్టి స్నానం చేసి భోజనం చేసి నిద్రపోయాడు. చీకటి పడే వేళకు తల్లి వచ్చి మోతీలాల్ను లేపి, ప్రయోగం చేయబోతున్నాను రా అంది. శివాని వచ్చి, ఏంటత్తయ్య ఈ చాదస్తం, చెప్పింది వినండి అంది. భార్యాభర్తలు ఒకరి మొహాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. మోతీలాల్ లేచి బల్ల మీద ఉన్న పేక ముక్కలన్నీ పోగు చేసి తల్లికిచ్చాడు. ఆమె కలలో ఋషి చెప్పిన విధంగానే ఒక బుడ్డిలో గంగాజలం తీసుకొని వచ్చి వాటి మీద చల్లింది. వాటిని ఒక కొత్త గుడ్డలో కట్టి ఆ మంత్రాలు చెబుతూ పేక ముక్కలను కలిపింది. వెంటనే పేక ముక్కల నుంచి పొగలు మంటలు వెలువడ్డాయి. ఆమె అవాక్కైపోయింది. నేల మీద వాటిని పడేసింది. అవి మండి బూడిదైపోయాయి. అది చూస్తున్న ముగ్గురు ముఖాల్లోనూ ఆశ్చర్యం తాండవించింది. చూసావా శివాని, నీ కళ అక్షరాల నిజమైంది అన్నాడు మోతీలాల్ గద్గద కంఠంతో. ఈ మాత్రాన్నే భయపడతారేమిటండి, మీ జూదం మానకండి, ఎప్పటికైనా పోయిన డబ్బు తిరిగి వస్తుంది అన్నది శివాని. కానీ మోతీలాల్ గుండె జారిపోయింది. పెద్ద చప్పుడుతో అతను చతికిలబడిపోయాడు. అతను జూదం పూర్తిగా మానేసి శివాని ప్రోత్సాహంతో పనిపాటలు ప్రారంభించాడు. అతని వెంట శివాని కూడా పొలానికి వెళ్తూ వచ్చేది. అతని అన్న తాను తాకట్టు ఉంచుకున్న పొలాలు అతనికి ఇచ్చేశాడు. మోతీలాల్ మంచి వ్యవసాయదారుడిగా తయారయ్యాడు. ఈ విధంగా శివాని కృషి ఫలించింది. ఇంతకు ఆమె ఏం చేసింది? ఆమె బంధువు ఆమెకు 2 రకాల పదార్థాలు ఇచ్చాడు. ఒకటి నిప్పు పెట్టె పక్కలకు పూసేది, రెండోది నిప్పు పుల్లల తలలో ఉండేది. శనివారం నాడు మోతీలాల్ నిద్రపోతున్నప్పుడు శివాని పేక ముక్కల నుంచి వాటికి కాస్త ఈ మందు పూసింది. అవి ఆరిపోయాక రెండింటినీ ఎదురెదురుగా ఉంచి ఒకదానికొకటి తగిలేటట్టు పెట్టింది. వాటిని మిగతా ముక్కలన్నిటి మధ్య పెట్టేసింది. శివాని చెప్పినట్టుగానే వాళ్ళ అత్తగారు గంగాజలానికి బదులు ఆల్కహాల్ తీసుకొని వచ్చింది. దాని వాసన తెలియకుండా అగరొత్తులు అవి వెలిగించి అది ఒక పూజలాగా చేశారు. పేక ముక్కలను కలిపినప్పుడు ఆ 2 ముక్కల మధ్యలో రాపిడి పెరిగి ఆ మంట మొదలైంది. వాటిపైన ఆల్కహాల్ జల్లి ఉండడంతో చూస్తుండగానే పెద్ద మంటగా మారిపోయింది. ఇదేది మోతీలాల్కు తెలియదనుకోండి, కానీ తెలివైన భార్య మోతీలాల్ని ఎలా కాపాడిందో చూశారు కదా. మంచి తెలివైన భార్యను పొందిన మోతీలాల్ జీవితంలో బాగుపడ్డాడనమాట. కాబట్టి అవసరం అనుకుంటే కాస్త తెలివితేటలు వాడి మోసం చేసైనా సరే మంచి దారిలోకి మనుషుల్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అది మన పిల్లలు కావచ్చు, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, అదేవిధంగా మన స్నేహితులు కూడా అవ్వచ్చు. అప్పుడప్పుడు స్నేహితులు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మనం కాస్త తెలివిగా ఇలా ఆలోచించి వారి నమ్మకాలను మార్చి వారిని ఒక మంచి దారిలో పెట్టినప్పుడు వారి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. నువ్వు తప్పు చేసినప్పుడు అది తప్పు అని నీ మొహం మీదే చెప్పి దాన్ని సరిదిద్దుకునే మార్గం చూపించేవాడు అసలైన ఫ్రెండ్. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. మీకు మంచి ఫ్రెండ్స్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒక మంచి ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.